భారత్లో సంప్రదాయ నెలవారీ జీతాల చెల్లింపు విధానంలో మార్పులు తీసుకురావాలని షాదీ.com వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ప్రతిపాదించారు. కంపెనీలు తమ ఉద్యోగులకు నెలకు 2 సార్లు వేతనాలు చెల్లించాలని ఆయన సూచించారు. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ సాఫీగా సాగుతుందని, క్రెడిట్ కార్డులు లేదా లోన్ యాప్లపై ఆధారపడడం తగ్గుతుందని, జీతాలు ఆలస్యం కావడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. మిట్టల్ సూచన ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగులకు నెలకు ఒకేసారి కాకుండా 2 సార్లు జీతాలు ఇవ్వనున్నారు. ఇందులో సగం జీతాన్ని నెల మధ్యలో అంటే 15వ తేదీన, మిగిలిన సగాన్ని నెల చివరన అంటే 30వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. నెల మధ్యలో చేతికి డబ్బు అందటం వల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్కు ఎలాంటి అంతరాయం కలగదని ఆయన నేను ఎన్నోసార్లు నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఏంది అంటే ఎప్పుడు 1 మంత్ లేకపోతే 1 మంత్ 10 డేస్ తర్వాతనే శాలరీ ఎందుకు తీసుకోవాలి? 15 డేస్కి ఒకసారి ఎందుకు తీసుకోకూడదు? మనము వేరే దేశాల్లాగా ఎదగాలనుకుంటున్నాం, కానీ వేరే దేశాల్లాగా ఈ శాలరీ ఎందుకు మార్చకూడదు అని చెప్పేసి దాని మీద నేను ఈరోజు కొంచెం ఏదో వీడియో చేద్దాం అనుకున్నా. ఇందాక ఒక అతను వీడియో నాకు వచ్చింది. ఏంది అంటే 15 డేస్ పాలసీ, లేబర్ పాలసీ ఎందుకు ఇవ్వద్దు 15 డేస్కి ఎంప్లాయ్? ఎందుకంటే వాళ్ళకి 15 డేస్ వరకు వాళ్ళకి నెల